హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. గైస్, ఈరోజు నేను మీకు జూమ్ యాప్లోని టాప్ 5 కిర్రాక్ ట్రిక్స్ అనేవి చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ జూమ్ యాప్లోని ఫస్ట్ ట్రిక్ చూసుకున్నట్టుగైతే మనం ఏమైనా మీటింగ్కి జాయిన్ అయిన తర్వాత ఇక్కడున్న జాయిన్ ఆడియో సింబల్ మీద ట్యాప్ చేసి ఖచ్చితంగా కాల్ ఓవర్ ఇంటర్నెట్ మీద అయితే ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు సౌండ్ రాదని అయితే. సో ఇలాగ చేసి మనకు ఇరిటేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఆప్షన్ని కానీ మీరు ఎనేబుల్ చేసినట్టుగైతే ఇది ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ యాప్ని ఓపెన్ చేసేసి మీకు టాప్లో కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీటింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆటో కనెక్ట్ టు ఆడియో అయితే ఉంటుంది, అందులోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ కాల్ ఓవర్ ఇంటర్నెట్ మీద సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కానీ మీరు చూసుకున్నట్టుగైతే నేను ఒక మీటింగ్ లెక్క జాయిన్ అయితే అవుతున్నాను. నేను జాయిన్ అయిన వెంటనే అదంతా కదే దాని ఆడియోకి అయితే కనెక్ట్ అయిపోయింది. ఈ జూమ్ యాప్లోని సెకండ్ ట్రిక్ చూసుకున్నట్టుగైతే మనం ఏమన్నా మీటింగ్కు డైలీ అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో స్టూడెంట్స్, సో మీరు డైలీ మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా సింపుల్గా ఎంటర్ అవ్వడం కోసం ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఇన్వైట్ మీద అయితే ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీరు కాపీ ఇన్వైట్ లింక్ అనేది ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో అప్పుడు మనకు ఈ మీటింగ్ రూమ్ యొక్క లింక్ అనేది అయితే మన దగ్గర ఉంటుంది. మీరు దీన్ని నోట్ ప్యాడ్లో కానీ వాట్సాప్లో కానీ పేస్ట్ చేసుకొని దాన్ని మీరు ట్యాప్ చేసినట్టుగా అయితే మనం డైరెక్ట్గా అయితే జాయిన్ అయిపోతాం. ఆ లింక్ని నేను వాట్సాప్లో సెండ్ చేసి దాని మీద అయితే ట్యాప్ చేశాను. దాన్ని మీరు ట్యాప్ చేసినట్టుగా అయితే నేను డైరెక్ట్గా ఈ మీటింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాను. నేను ఎటువంటి మీటింగ్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయకోకుండానే ఈజీగా అయితే వచ్చేసాను. ఈ యాప్లో ఉన్న నెక్స్ట్ ట్రిక్ అయితే తెలుసుకుందాం. సో ఈ ట్రిక్ వల్ల మనం మీటింగ్లో జాయిన్ అయ్యి ఎంతసేపు అయింది అనేది అయితే తెలుసుకోవచ్చు. మనకు యూజువల్లీ చాలా డౌట్స్ అయితే ఉంటాయి, మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం ఎంతసేపు అయింది అని అయితే. సో దీనికోసం మీరు ఇక్కడ ఉన్న సెట్టింగ్ సింబల్ మీద ట్యాప్ చేసి మీటింగ్లోకి అయితే వెళ్ళిపోండి. మీరు కొద్ది కిందకి స్క్రోల్ ఆన్ చేసినట్టుగా అయితే ఇక్కడ మనకు షో మై కనెక్టెడ్ టైం అనేది ఉంటుంది. దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇది వర్క్ అవుతుందా లేదా అని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం నేను ఇప్పుడైతే ఒక మీటింగ్ రూమ్లోకి జాయిన్ అయితే అయ్యాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టుగైతే జూమ్ అండ్ డిస్ప్లే దాని కింద మనకు టైం అనేది అయితే రన్ అవుతుంది. యాజ్ యూజువల్ మనకు స్టాప్ వాచ్లో ఎలాగ రన్ అవుతుందో అలాగనమాట. ఇప్పుడు ఫోర్త్ ట్రిక్ అనేది తెలుసుకుందాం. ఈ ఫోర్త్ ట్రిక్ వచ్చేసరికి మన ఛానల్ స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ట్రిక్ యూజువల్లీ ఎవరికి తెలియదు. ఒకవేళ మీకు కానీ తెలిసింటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఆ ట్రిక్ ఏంటంటే మనం యూజువల్లీ మన టీచర్ కానీ బోర్డ్ రబ్ చేస్తుంటే దాన్ని మనం నోట్ చేసుకోవడానికి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకుంటుంటాం, అంటే ఫొటోస్. సో అలా కాకుండా మనం అక్కడే ఆ వీడియోని అయితే ఫ్రీజ్ చేయొచ్చు. దీనికోసం అయితే మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మీ 3 ఫింగర్స్తో లెఫ్ట్ సైడ్కి అనేది అయితే స్వైప్ చేయండి. అలా చేసినట్టుగా అయితే మీకు ఇలాగ వీడియో అయితే ఫ్రీజ్ అయిపోతుంది. గుర్తుంచుకోండి, 3 ఫింగర్స్తో మీరు ఇలాగైతే స్వైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలాగ చేసినట్టుగా అయితే వీడియో అనేది ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ వీడియోలోనే లాస్ట్ ట్రిక్ అనేది అయితే తెలుసుకుందాం. అదేంటంటే మనందరికీ తెలిసిందే, ఒకవేళ మనం వీడియో ఆన్ చేసుకున్న పార్టిసిపెంట్స్ లిస్ట్లోకి వెళ్ళినా వేరే యాప్ ఓపెన్ చేసినా మనకు వీడియో అనేది అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీని సొల్యూషన్ అయితే నేను చెప్తాను. అదేంటంటే స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్. దీనికోసం అయితే మీరు మీ 3 ఫింగర్స్ ఉపయోగించి పైకి అయితే స్వైప్ చేయండి. అప్పుడు మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీరు 2 యాప్స్ అనేవి అయితే వాడుకోవచ్చు. ఇలాగా అయినా కూడా మన వీడియో అనేది ఆన్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇది వర్క్ కాకపోతే మీరు నోటిఫికేషన్ బటన్ లాంగ్ ప్రెస్ చేసినా ఈ మోడ్లో అయితే ఎనేబుల్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఈ ఫీచర్ పనిచేసేది కేవలం కొన్ని మొబైల్స్లో మాత్రమే. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా వీడియో ఆఫ్ ప్రాబ్లం అనేది మీరు అయితే సాల్వ్ చేసుకోవచ్చు. గైస్, ఇవి టాప్ 5 కిర్రాక్ జూమ్ ట్రిక్స్ అనమాట. ఈ ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో దాని కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ముందు ఉంటా. అప్పటివరకు బాయ్ బాయ్.